మధురమైన బాల్యం కథ. రచన యశోద పులుగుర్త. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి వాకిట్లో ఉన్న ఎత్తైన అరుగుల మీద వాడు కుర్చీలో కూర్చొని విశ్రమిస్తున్నాడు రంగనాథం. అతడి పక్కనే అరుగు మీద కూర్చుని వత్తులు చేసుకుంటూ భర్తతో ఏవో విషయాలను ముచ్చటిస్తోంది శ్యామల. పాతకాలం నాటి డాబా ఇల్లు, ముందు భాగంలో ఎత్తైన అరుగులు, లోపల మండువా వాకిలి, ఇంటి ముందు వెనుక భాగంలో రకరకాల కూరగాయల చెట్లు, పూల చెట్లు, గోదావరి నది మీదుగా వీచే చల్లని గాలులు ఆ పరిసరాలంతటినీ ఆక్రమించి ఆహ్లాదపరుస్తున్నాయి. ఈశాన్య మూలంలో నుయ్యి చుట్టూ విశాలమైన చెప్ట, పెరటి వెనుక దూరంగా తాటాకుల పాకలో గడ్డి మేస్తున్న 2 పాడి గేదెలు, ఒక ఆవు. ఇల్లు చూడముచ్చటగా ఉంది. కానీ పిల్లలు ఉన్నట్లుగా సందడి హడావిడి లేదు. ఉన్నట్లుండి శ్యామల ఈ సంక్రాంతికి అబ్బాయి అమ్మాయి వాళ్ల కుటుంబాలతో వస్తే ఎంత బాగుంటుందో కదండీ. పిల్లలు మన ఊళ్ళో జరిగే సంక్రాంతి సంబరాలు చూసి ముచ్చట పడతారు అంది. ఓసి పిచ్చిదానా, పిల్లల స్కూళ్ళు వాళ్ళ ఆఫీసులకు సెలవు పెట్టి ఎలా వస్తారనుకున్నావు? లేనిపోని ఆశలు పెట్టుకోకు శ్యామల అన్నాడు రంగనాథం. రంగనాథం, శ్యామల రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంలో ఉంటారు. రంగనాథం అక్కడ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఒక కొడుకు, ఒక కూతురు వారికి. ఇద్దరినీ బాగా చదివించి ప్రయోజకుల్ని చేశారు. పిల్లలిద్దరూ తమ కంటికెదురుగా ఉండాలనే అనుకున్నారు. కానీ ఏదీ మన చేతిలో లేదని నమ్మే ఆ దంపతులు పిల్లలకి మంచి అవకాశాలు రావడంతో అమెరికా వెడుతూ ఉంటే కాదనలేకపోయారు. అబ్బాయి అమ్మాయికి పెళ్ళిళ్ళు అయిపోవడం, వారికి పిల్లలు పుట్టి చదువులకు వచ్చేశారు. ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. ఉన్ననాళ్ళు ముళ్ల మీద ఉన్నట్లే ఉంటారు. మనవలు మనవరాళ్ళు ఎప్పుడూ ఐప్యాడ్, ఐఫోన్ స్క్రీన్ల మీద ఆడుకుంటూ ఉంటారే తప్ప కాస్త బయటకు వెళ్ళి ఆడుకుందామని అనుకోరు. తాను ఎన్నోసార్లు మనవల్ని మనవరాళ్ళని తీసుకుని వెళ్ళి ఊరంతా తిప్పి చూపించాలని, వాళ్ళ అమ్మానన్న చదువుకున్న స్కూళ్లను చూపించాలని, పరవళ్ళు తొక్కే గోదావరి అలలను చూపించాలని ఆరాటపడుతూ రమ్మనమని బతిమాలినా, బాబోయ్ ఇక్కడ రోడ్లన్నీ డర్టీగా ఇరుగ్గా ఉంటాయి, నీట్నెస్ ఉండదంటూ రామంటారు. మా బీచ్లు ఇంకా ఆసంగా ఉంటాయంటారు. రంగనాథం పుట్టి పెరిగిన ఊరు ధవళేశ్వరం. రాజమండ్రి డిగ్రీ కాలేజీలో BA తెలుగు పూర్తి చేశాక తెలుగు పండిట్ ట్రైనింగ్ కోర్స్ చేశాడు. రంగనాథం తండ్రి పిల్లల్ని రాజమండ్రి పరిసర ప్రాంతాలను దాటి పంపించలేదు. అందుకనే రంగనాథం అక్క రాజమండ్రిలోనూ, తమ్ముడు మండపల్లిలోనూ ఉంటున్నారు. తన బాల్యమంతా ఇక్కడే ధవళేశ్వరంలోనే గడిచిపోయింది. తన బాల్య జ్ఞాపకాలతో నిండి ఉన్న ఈ ఊరంటే తనకు ప్రాణం. ఈ ఊరిలో ప్రతి అణువణువు తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటే నడుస్తూ నడుస్తూ అక్కడే ఆగిపోతాడో క్షణం. అమ్మ, నాన్న, బామ్మ, తాత, అక్క, తమ్ముడితో ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. అక్క తనతో అన్ని పనులు చేయించుకునేది. ఈ ఇంటికి తాను యువరాణి అన్నట్లుగా ప్రవర్తించేది. ఒరే రంగా, నా తిలకం అయిపోయింది అని నాన్నను డబ్బులడికి తీసుకురారా అనో, వీధి చివరిలో ఉన్న ఆ ఉస్మాన్ టైలర్ గాడు నా కొత్త పరికిణీ జాకెట్టు ఇస్తానన్నాడు, పోయి తీసుకురా అంటూ తరిమేది. బామ్మ తనని ఎంతో గారం చేసేది. తను తాతరా ఉంటానని. తనకు 10 ఏళ్ళు వచ్చినా అన్నం కలిపి నోట్లో పెట్టి తినిపించేది. బామ్మను తను కథలు చెప్పని సతాయిస్తూ ఉంటే రాజుల కథలు, రాకుమార్తెల స్వయంవరాలు, మాంత్రికుల కథలు ఎంతో అద్భుతంగా చెబుతూ ఉంటే అద్దంలో తన ముఖం చూసుకుంటూ ఉంటే తన నుదుటి మీద మచ్చ బాల్యంలో తన తొంటరితనానికి చిహ్నంగా కనపడుతుంది. తన ప్రాణమిత్రుడు సూరిబాబు గుర్తురాగానే రంగనాథం పెదవులపై చిరు దరహాసం మెరిసిందో క్షణం. ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు, నాకు చెప్పకూడదా అంటూ పక్కనే కూర్చున్న శ్యామల అడిగింది. అదే శ్యామల, సూరిబాబు గుర్తొచ్చాడు. చిన్నప్పుడు దొరబాబులా ఉండేవాడు. పచ్చగా బూరెబుగ్గులు వాడును. అల్లరిగా చూసేవాడి పెద్ద పెద్ద కళ్ళల్లో ఎన్ని తెలివితేటలో. వాళ్ళ మామయ్య రంగుల్లో ఉండేవాడు. వచ్చినప్పుడల్లా వాడికి రంగురంగుల టీషర్ట్సు, స్ట్రెచ్లాన్ నిక్కర్లు, బూట్లు తెచ్చేవాడు.
వాడు అవి తొడుక్కొని తెగ పోజు కొట్టేవాడనుకో. అసలు అల్లరంతా తెర వెనుక ఉండి వాడే చేయించేవాడు. వాడు మాకు నాయకుడు అప్పట్లో. ఆ మధ్య ఎప్పుడో మీరు అతను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాడని చెప్పినట్లు గుర్తు. అవునే, హైదరాబాద్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా పనిచేసి రిటైర్ అయ్యాడు మా సూరిబాబు, అదే సూర్యనారాయణ. మామిడి తోటల్లోకి మమ్మల్ని రమ్మనమని అందరినీ బ్యాచ్లుగా చేసి దొంగతనంగా పంపించి తాను బయట నక్కేవాడు. తోటమారి వస్తే ఈల వేసేవాడు. ఈలోగా మేమందరం కాయలు తెంపేసుకుని పరిగెత్తేవాళ్ళం. అలాగే దొంగతనంగా గోడలెక్కి జామకాయలు కోసుకొని తినడం ఒక అనుభూతి. నన్ను వాడు గట్టిగా పట్టుకొని పైకెత్తుతూ నా బరువుని తన 2 చేతుల మీదుగా మోస్తూ ఉంటే ఇంటివారి గోడ కానుకున్న జామ చెట్టు కాయలు కోయడం ఒక గొప్ప సాహసంగా భావించేవాళ్ళం. అబ్బా, మీరింత అల్లరి మనిషా శ్రీవారు అంటూ పక్కున నవ్వింది శ్యామల. అబ్బా, నీకేమీ తెలియనట్లు. అప్పట్లో ఎంత పెంకి ఘటానివి నువ్వు. నేను వస్తాను బావా అంటూ నా వెంట పరిగెత్తేదానివి. తలెత్తి మూతి 3 వంకర్లు తిప్పుతూ నేనా, ఎప్పుడు అని అమాయకంగా అడుగుతున్న శ్యామల ముక్కున ముద్దాడుతున్న వజ్రపు ముక్కు పుడక తలుక్కున మెరిసింది. మా అక్క, నేను, తమ్ముడు, నీవు మామిడి చెట్టు కొమ్మకు ఉయ్యాల కట్టుకుని ఊగేవాళ్ళం. గుర్తులేదా? అక్క మహారాణిలా మన పెళ్ళయ్యాక కూడా నిన్ను బావా, నువ్వు అని పిలుస్తూ ఉంటే అత్తయ్య అలా పిలవకూడదంటే మానేశాను. అప్పట్లో నన్ను మోహించి నన్నే పెళ్లి చేసుకుంటా అని మా నాన్నతో అన్నారట కదా. నిన్న మోహించడమా? అబద్ధం శ్యామల. రంగనాథం శ్యామలను ఏడిపించసాగాడు. నీవే దయ్యంలా నా వెంటపడి నన్ను పెళ్లి చేసుకోమని వేధించేసరికి భయపడి 3 ముళ్ళు వేసేశాను. ఓసోస్, కోతలు కోయకండి మహాశయ. కోతలంటే గుర్తుకొచ్చాయి. ఒకసారి స్కూల్కి వెడుతూ ఉంటే దారిలో ఒక నేరేడు చెట్టు నిండా మెగలముగ్గిన నేరేడు పండ్లు కనపడ్డాయి. సూరిబాబు ఒక్క గెంతులో కొమ్మను అందుకొని కొమ్మను గట్టిగా ఊపేసరికి ఎన్ని పళ్ళు రాలాయో తెలుసా? నేను, గోపి, వనజ ఆ పళ్ళన్నీ చకచకా ఏరేసుకొని స్కూల్ బ్యాగ్లో దాచేసుకున్నాం. మరి నాకు పెట్టలేదేం బావా నేరేడు పళ్ళు? అప్పుడు నీవు చిన్నదానివి కదే శ్యామల, పైగా మా క్లాస్మేట్వి కూడా కాదు. బావా, నాకో సంఘటన కొంచెం కొంచెంగా గుర్తుంది. ఏ సంఘటన శ్యామల? నీవు పంగలకర్రతో రేగిపళ్ళను కొడుతూ ఉంటే నేను, మీ తమ్ముడు ఎప్పుడవి జలజలమంటూ రాలి కింద పడతాయా అనుకుంటూ ఆశగా వాటివైపే చూడ్డం. అబ్బో, నీకు బాగానే గుర్తుందే. కోతి కొమ్మచ్చాట గుర్తుందా శ్రీవారు? బావా అనే పిలువు శ్యామల. అప్పటి రోజుల్లోకి వెళ్ళిపోయినంత హాయిగా అనిపిస్తోంది. అవునవును, ఆ ఆట భలే ఉంటుంది కదూ. ఆ ఆటను కాలు కింద కర్ర అని కూడా అనేవారు. ఇందులో ముందుగా ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో గీచిన గీతలో నుండి విసురుతారు. అలా విసిరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరో ఒకరిని తాగలిగితే అలా దొరికిన అతను తర్వాత దొంగ అవుతాడు. ఒకవేళ దొంగ ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు గిరిలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు. అప్పుడే కదా పరిగెడుతూ ఉంటే నేను పడిపోయి కాలు బెణక్కొట్టుకున్నాను. నాకంతగా గుర్తులేదు. పడిపోయావా? అప్పుడు కదా బావా, బాధపడకు. అవురా, ఎన్ని ఆటలు ఆడుకునేవాళ్ళం అప్పట్లో. శ్యామల, ఈ ఆట గుర్తుందా నీకు? ఏ ఆట? అదే, అందరం గుండ్రంగా కూర్చొని ఒకరికొకరం పిడికిలు మడిచి మరొకరి పిడికిల మీద పెట్టుకుంటూ పోతాం. ఆ పిడికిల మీద ఎవరైనా ఎక్కి గాలిలోకి ఎగిరే ఆట. భలే గమ్మత్తుగా ఉంటుందనుకో. బావా, నీ నుదుటి మీద మచ్చకి కారణం ఆ సూరిబాబే కదూ. వాడే కారణమని నేననుకోను శ్యామల. దారిలో ఉన్న సీమ చింత చెట్టుకి పక్వానికి వచ్చి గులాబీ రంగుతో మెరిసిపోతున్న పళ్ళు ఆకుల చాటున కనపడ్డాయి. అవి మా కంటరే పడాలా. అందులో సూరిబాబు దృష్టిలో నేను, సూరిబాబు కాక మరో క్లాస్మేట్ రామం కూడా ఉన్నాడు మాతో. ఆ ఇద్దరికంటే నేనే కాస్త పొడుగు. ఆ చెట్టు పక్కనే ఒక పెద్ద తాడు కనిపిస్తే తీసుకున్నాను. సూరిబాబు నన్ను పైకెక్కి లేపితే నేను ఆ తాడుని చెట్టు కొమ్మకు వేసి గట్టిగా లాగితే నాకు అందాయి చూడు గుత్తుల సీమ చింతపళ్ళు. ఎర్రగా కొన్ని, గులాబీ రంగులో కొన్ని. చకచకా అన్నీ కోసేశాం. వాడు నన్ను కిందకు దించబోయేంతలో
వాడి చెయ్యి స్లిప్ అయి నేను కింద పడిపోవడం, పక్కనే ఉన్న ఇటుక కొన నా నుదురికి తగిలి ఎంత రక్తం వచ్చిందో. రక్తంతో తలా నుదురు అంతా తడిసిపోయింది. సూరిబాబు ఏడ్చేస్తూ మా ఇంటికి వెళ్ళి చెప్పడంతో ఇంట్లో వాళ్ళు పరిగెత్తుకొచ్చి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి కుట్లేయించడం జరిగింది. పాపం సూరిబాబు ఎంత బాధపడ్డాడో. పొరపాటైపోయిందిరా అంటూ ఒకటే ఏడుపు. అలాంటి సూరిబాబు ఈ మధ్యనే ఫోన్ చేసి, ఒరే రంగా, తొందరలో నా శ్రీమతితో వచ్చి మీ ఇంట్లో 10 రోజులుంటాన్రా అనేసరికి సంతోషం వేసింది. అప్పటి బాల్య స్నేహాల్లో ఎంతో నిజాయితీ, ప్రేమ ఉండేవి. అయినా శ్యామల, ఈ ఆటల ద్వారా శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యం పొందేవాళ్ళం. పైసా ఖర్చు లేని ఆటలు, సామూహికంగా ఆడే ఆటలు ఆడడం వల్ల స్నేహ వాతావరణం ఏర్పడేది. కానీ నేటి తరం పిల్లల ఆటలన్నీ ఇంట్లోనే, కూర్చున్న చోటు నుంచి కదలనే కదలరు. అందుకనే చిన్నతనం నుండే అనేక అనారోగ్య సమస్యలు. ఇలా ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిన మన బాల్యం నిజంగానే ఒక మధుర కావ్యం కదూ. అవును బావా, నా బాధ ఏమిటంటే ప్రస్తుతరం పిల్లలు ఇటువంటి అందమైన అనుభవాలను ఆస్వాదించలేకపోగా యాంత్రిక జీవితానికి అంకితమైపోతున్నారు కదా అని. పిల్లలకు కుటుంబ విలువలేమిటో అర్థం కాకుండా పోతోందని. మన హిందూ సంస్కృతి, మన తెలుగు భాష మనతోనే అంతమైపోతుందేమోనన్న భయం. అలా అనుకోవద్దు శ్యామల. మన సంస్కృతి, తెలుగు భాష ఎప్పటికీ అంతమవదు. మనలాంటి తల్లిదండ్రులు గల పిల్లలెందరో విదేశాల్లో ఉంటున్నా మన సంస్కృతిని, భాషను మరవలేదు. అమెరికాలో మన భారతీయులే ఎక్కువ భాగం ఉన్న మూలాన అక్కడ ఇంగ్లీష్ భాష తరువాత మన తెలుగు భాషే 2వ స్థానంలో ఉందట. ఈ మధ్య నేను పేపర్లో చదివిన ఒక వార్త ఏమిటంటే, వచ్చే సంవత్సరం నుండి న్యూయార్క్ సిటీలో మన హిందువుల దీపావళి పండగకు అమెరికన్ ప్రభుత్వం సెలవు ప్రకటించేయడంలో ఉన్నారట. దీపావళి సంబరాలు చేసుకునేందుకు మన భారతీయ సంస్కృతి అమెరికన్లకు కూడా బాగా అర్థమై ప్రభావితులవుతున్నారట. అదే జరిగితే అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు ఈ ప్రకటనను అమలు చేయొచ్చు. ఇవాల్టి గొప్పతనం ఏంటంటే, మనం ఆనందంగా అనుభవించిన ఎన్నో గొప్ప గొప్ప బాల్యానుభూతులు గూగుల్ ప్లేస్టోర్లో, యాపిల్ యాప్ స్టోర్లో డౌన్లోడబుల్ యాప్స్గా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి పిల్లలు ఐప్యాడ్, ఐఫోన్ స్క్రీన్ల మీద ఆడుతున్నారు, ఆనందపడుతున్నారు. ఏ తరానికి ఆ తరమే గొప్ప. అనగనగా ఒక పెద్ద ఊరు, ఆ ఊర్లో ఒక పెద్ద చెట్టు, దానిమీద దెయ్యం కూర్చుంది అని చెప్పే కథలు నేటితరం పిల్లలకు ఆసక్తికరంగా ఉండడం లేదు. అవో కథలా అంటూ తీసిపారేస్తున్నారు. ప్రపంచం సాంకేతిక పరంగా ముందుకు దూసుకుపోతోంది. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్నారు నేటితరం పిల్లలు. ప్రపంచంతో పాటు మనము పరిగెత్తడమే భావ్యం. లేకపోతే ఈ పోటీ యుగంలో వెనకబడిపోతూ నలుగురిలో నలుబాటు అవుతాం అని ఆలోచిస్తున్నారు అన్నాడు రంగనాథం. మీరు చెప్పేవి వింటూ ఉంటే అవును సుమా అనిపిస్తోందండి. పిల్లలు నీతిగా, ఆదర్శంగా పెరిగి గొప్పవాళ్ళైతే ఏ దేశమైతేనేమండి. సరే సరే, మనం బాల్య జ్ఞాపకాల వనంలో హాయిగా చాలాసేపు విహరించి వచ్చి ఎన్నో మధురానుభూతులను ఆస్వాదించాం. ఎంతో ఉత్సాహంగా ఉంది ఇప్పుడు. కాస్త లేచి వేడివేడి కాఫీ ఏమైనా ఇస్తారా శ్యామలాదేవి గారు అనేసరికి ఒక్క క్షణం శ్రీవారు అంటూ లోపలికి నడిచింది శ్యామల. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.